శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అవతల త్రిపురాసుర సంహారం జరగాలి, అందుకని నేను మిమ్మల్ని బోధ చేయమంటున్నాను. కాబట్టి నారద, నువ్వు బయలుదేరి వెళ్ళి త్రిపురాసురుల దర్శనానికి వెళ్ళు. వెంటనే త్రిపురాసురులు ఏం చేస్తారు? లేచి నిలబడి నీకు నమస్కారం చేస్తారు. వాళ్ళకి చెప్పవలసిన మాటలేవో నువ్వు చెప్పి మార్గాన్ని సుగమం చెయ్యి అన్నారు. ఇప్పుడు అరిహన్ముని త్రిపురాసురులలో ఒకటి దగ్గరికి చేరాడు. ఎందుకైనా మంచిది, పెద్దవాడి దగ్గరికి వెళ్తే మిగిలిన వాళ్ళు మాట వింటారు కదా అని చెప్పి తారకాక్షుడి దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆయన లేచాడు, నమస్కారం చేశాడు, కూర్చోబెట్టాడు. ఏమిటి మహర్షి ఇలా వచ్చారన్నాడు. అయ్యయ్యో, ఏమిటో నీకు తెలీదా? నీ రాజ్యానికి ఒక మహాపురుషుడు వచ్చాడయ్యా. ఎంత గొప్ప సిద్ధాంతం చెప్తున్నాడో, ఎటువంటి దీక్షలు ఇస్తున్నాడో నీకు తెలీదా? ఇప్పుడే నేను ఆ దీక్ష తీసుకొచ్చాను. ఎంత గొప్పవాడయా మహానుభావుడు కారణజన్ముడు అన్న. అలాగా, ఎక్కడున్నాడండి అన్న. అదిగో ఫలానా చోట కూర్చున్నాడు. అయితే ఆయన్ని పిలిపించండి అంతఃపురానికని పిలిపించారు. పిలిపించి ఆ అరిహన్ముని ప్రబోధం చెయ్యమని అడిగాడు. ఏమిటండి మీరు చెప్పేది, చెప్పండి అని అడిగాడు. నారదుడు చెప్పాడు కదండి, ఇప్పుడు దానికి ఒక సర్టిఫికెట్ మోరు పడిపోయింది, అందుకని వింటున్నాడు త్రిపురులు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, త్రిపురాసుర సంహారమునందు పతనమునకు కారణమేది. మీరు క్షమిస్తే మీకొక్క మాట చెప్తా. ఎవరు పడితే వాళ్ళు తెలిసి తెలియక రాసిన పుస్తకాన్ని తెచ్చి మీరు ఇంట్లో పెట్టుకుంటే కొన్ని తరాలు దెబ్బతింటాయి. ఎందుకో తెలుసా అండి? హద్దులేని అజ్ఞానం శాశ్వత రూపాన్ని పొందుతుంది ప్రింట్లో. వేళంబరానికి పుస్తకాలు రాస్తారు. నేను అలా అన్నానని నన్ను క్షమించండి. నేను కొన్ని పుస్తకాలు చదివి నాకు ఎంత కోపం వచ్చిందంటే, మా ఆఫీస్లో కొంతమందిని తీసుకొచ్చి ఇవి నిజమా అని అడిగాను. రామాయణం మీద ఒక ఆవిడ ఒక పుస్తకం రాసింది. మీ అందరూ అనుకుంటున్నట్టుగా ఏదో విషంతోటో వృక్షంతోటో చెప్పిన ఆవిడ గురించి నేను మాట్లాడటం లేదు. ఈ మధ్యనే పబ్లిష్ అయింది ఆ బుక్. ఆ పుస్తకాన్ని నేను చదువుతున్నప్పుడు రామాయణంలో సీతా కళ్యాణం దగ్గర నుంచి రామచంద్రమూర్తి జననం దగ్గర నుంచి ఎన్ని అవాకులు చవాకులు రాశారో చెప్పలేను. రాసి ఆ సభాముఖంగా చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకు? అజ్ఞానం అని తెలిసి, ప్రమాదం అని తెలిసి నేను ఆ బీజాలు చల్లడం. నేను నిజంగా, నాకు ఒక ఆయన పెద్ద పేరు కూడా రాసి బహూకరించాడు ఈ పుస్తకం చదవండి అని. నేను అది చూసి చదవడం మొదలుపెట్టాను. ఒక 50 పేజీలు చదివేటప్పటికి కట్టలు తెంచుకుంది నాకు కోపం. ఆఫీస్లో నాతో బాగా సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని పిలిచి నేను అండర్లైన్ చేసి ఈ పుస్తకం చదవండి అని అడిగాను. వాళ్ళు తెల్లబోయారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇక్కడ రామాయణ ప్రవచనాలు అయ్యాయి. ఏమంటే ఇంత దారుణంగా ఉంది ఏంటంటే ఈ పుస్తకం అని అడిగారు. వాళ్ళు రామాయణం విన్నారు కాబట్టి, రామాయణం చదువుకున్నారు కాబట్టి తెలిసిందండి. రామాయణం చదువుకొని వాడు ఉంటాడు, నిజంగా రాముడు అటువంటి వాడు అనుకోడు, సీతమ్మ అటువంటిది అనుకోరు, లక్ష్మణుడు అటువంటి వాడు అనుకోరు. ఇది ఏ పిల్లలో చదువుతారు, వాళ్ళ జీవితం ఎంత పాడైపోతుంది మీరు ఆలోచించండి. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అజ్ఞానంలోంచి పుట్టిన మాటలు వినడం, అజ్ఞానంలోంచి పుట్టిన పుస్తకాలు చదవడం. అందుకే పుస్తకం చదివే ముందు పెద్దల యొక్క ఆజ్ఞ తీసుకుని చదవాలి. మీ కంటితో చూసింది మీరు నమ్మండి. మీ కంటితో చూడందంతా సత్యమని ఆ పుస్తకాల్లోనూ ఉపనిషత్తులని వేదమని అవన్నీ ఏవో ఎవరెవరో చెప్పేస్తుంటే అవన్నీ విని నమ్మేస్తారా మీరు? ఎంత గొప్పగా బోధ చేస్తున్నారో చూడండి. అసత్యం చాలా అందంగా ఉంటుందండి. సంసారము సత్యము, నువ్వు సత్యం, నీ భార్య సత్యం, మీ ఇద్దరికీ పిల్లలు పుట్టడం సత్యం, వీళ్ళు సత్యం. ఇవేమీ కాదు. ఈ పిల్లాడికి కాళ్ళు పెట్టినవాడు వేరే ఉన్నాడు, చేతులు పెట్టినవాడు వేరే ఉన్నాడు, వాడిలో చైతన్యంగా ఉన్నవాడు వేరే ఉన్నాడు. అదంతా ఈశ్వర కృప. ఈశ్వర కృప వల్ల నాకు పిల్లలు పుట్టారు. ఏంటి అర్థం లేని మాటలు? ప్రత్యక్షంగా తెలుస్తోందా నీకు నీ భార్యకి కలిపి పిల్లలు పుట్టారని? ఈశ్వరానుగ్రహం. ఎవడా ఈశ్వరుడు? ఇలాంటి తెలివి తక్కువ మాటలు మానేయండి. ఈశ్వరుడు గురించి ఉపకారాలు, పూజలు, కంటికి కనపడని వాడికి పూజలు చేయడం, కంటికి కనపడని వాడికి యజ్ఞాలు చేయడం, కంటికి కనపడని వాడికి యాగాలు చేయడం, నేతులు తీసుకొచ్చి కుమ్మరించేయడం, పాలు తీసుకొచ్చి పోసేస్తుండడం, ఇలాంటి పనులు చేయకండి. ఏం చేయాలో తెలుసా? బ్రహ్మనుడు అంత ఇంతే. అసలు నీకు ఇంకో విషయం చెప్పనా?
చతుర్ముఖ బ్రహ్మగారు కూడా మీలాగే పుట్టారయా. ఆయన అంతే మీలా పుట్టాడు, ఓ రోజులో వెళ్ళిపోతాడు. ఆయన మీకు వరాలు ఇవ్వడం ఏంటయ్యా వెర్రేళ్ళు. కానీ ఆయనకి ఏదో కొద్దిగా కొంత శక్తి ఉంది, ఇప్పుడు మీకు కొంత శక్తి ఉంది, మీకన్నా కొంచెం తక్కువ శక్తి ఇంకోటికి ఉంది. మీకు రోగాలు లేవు, కోడికి రోగాలు ఉన్నాయి. ఒకడికి ఆకలి ఉంది, నీకు ఆకలి లేదు. నీకు కడుపు నిండా తినడానికి ఉంది, వాడికి కడుపు నిండా తినడానికి లేదు. పుణ్యం అంటే ఏమిటో తెలుసా? ఇలా ఎక్కడైనా ఎత్తులు పల్లాలు ఉంటే కొంచెం దిద్దుతుండడం అంతే. నీకు అనిపిస్తే చెయ్యి పుణ్యం, అది కూడా అంతే. అంతే పుణ్యం అంటే. భీరునక భయం బాకట, ఎవడైనా భయంతో ఉన్నాడు అనుకో, నీకు ఇష్టమైతే ఒరే నేను రక్షిస్తాను అంతే. అంతేగాని యజ్ఞం ఏమిటిరే, ఎందుకు పుణ్యం? ఎవడు చెప్పాడు నీకు చేయమని అన్నాడు? ఇది కదా కనపడుతోంది నీకు కళ్ళకి. వాడు భయంగా ఉన్నాడు కనపడుతోంది, వాడి భయం బాపు, అది సత్యం, అది అంగీకరిస్తాను. ఇవన్నీ నిజాలు అనుకున్నారు మహాప్రభు. హరిహర చెప్తున్నాడు, ఇవన్నీ కోటేశ్వరారు చెప్తున్నారు, పురాణంలో నుండి ఎలా ఉండమన్నారని చెప్పారు. రేపు నేను చెప్పట్లేదు, హరిహన్ని ఇలా చెప్పి పాడు చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి బాగా. కాబట్టి భీరునక భయం బాకట, గారింపబడిన జనునకు గ్రాసము. అన్నం లేకుండా ఉన్నవాడికి నీకు పెట్టాలనిపిస్తే అన్నం పెట్టు, వాడు తింటాడు. ఆకలి తీరింది అమ్మయ్యా నీకు దండం పెడతాడు, కనపడుతోంది, అది పుణ్యం అంటే. తెరులను కూరిన వానికి ఔషధము, జబ్బు వచ్చిన వాడికో మంది, అమ్మయ్య నా జబ్బు తగ్గిద్దండి అంటాడు, అది పుణ్యం. యజ్ఞం ఏమిటిదే? ఓం నమో నారాయణాయ స్వాహ అని ఒకడు పట్టుకుని నెయ్యి వేసి, ఒకడు పట్టుకుని ఆ చెరువు వేసేసి, అంటే ఆ తయారు చేసినటువంటి పదార్థం వేసేసి ఆ మంత్రం చెప్పేస్తే నారాయణుడు తినేసాడా? ఇది చెప్పినవాడు చూశాడేంటి? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు? ఇవన్నీ మీకేం బుర్ర ఉందా లేదా? మీరు చూశారా శివుణ్ణి? మీరు బ్రహ్మగారిని చూశారు. ఆయన ఏమన్నాడు మీతోటి? నేను ఉంచలేనండి అన్నాడు. అంటే ఆయనకి కొంత పరిమితి ఉందా లేదా బలానికి? మీ బలం ఎలాగ కొన్నింటిలో ఉండి కొన్నింటిలో ఉండదో, ఆయనకి బలం కొన్నింటిలో ఉంది కొన్నింటిలో లేదు. మీరు అసలు శివుడు అన్నవాడిని చూడనే లేదు, ఆ చూడని వాడిని పూజలు మొదలెట్టారు. వారి వల్ల మేము చాలా గొప్పగా ఉంటా ఉంటున్నారు. ఏమిట్రా ఈ వెర్రెంత మీకు? ఇవన్నీ మానేసేయండి. మానేసి విద్యార్థి కొసకు అభిమత విద్యన్, చక్కగా విద్యార్థి ఉంటాడు, వాడు ఏం చదువుకుంటానంటే చదివించండి. ఏం చదివిస్తారా ఊళ్ళో ఇంక ఇప్పటి నుంచి? వీళ్ళు చెప్పిన చదివే చదివిస్తారు ఇక, అది వాడు అడిగింది ఆఖరణ. కాబట్టి ఇవి చేయించండి అర్రా. ఇంకొకటి చెప్పనా? ధనము ఆర్జించడం అన్నది ఎలా ఆర్జించగలరు? రెండు ఉండాలి. అవతల వాడి దగ్గర మోసం చేసి సంపాదించారని ఎవరంటారో తెలుసా అండి? అలా మోసం అన్న పేరు ఎందుకు పెడతారంటే, అలా డబ్బు సంపాదించే తెలివితేటలు వీడికి లేవు కాబట్టి వాడి మీద ఏడుపు కొద్ది వాడు మోసం చేశాడంటుంటాడు. నీకు ఉంటే తెలివితేటలు నువ్వు సంపాదించుకోకూడదు, అలాగా వీడికి లేవు, వాడికి ఉన్నాయి, అందుకని అలా అంటారు. మీరేం బెంగెట్టుకోకండి. మీకు ఎంత తెలివితేటలున్నాయో అంత తెలివితేటలతో అందరి దగ్గర కొట్టుకొచ్చేయండి. మీకు తెలిసినవన్నీ తెచ్చి అనుభవించండి హాయిగాను. అన్నీ తెచ్చి ఏం చేసుకోమని చెప్పిందో తెలుసా శాస్త్రం? ఇదే సత్యం, ఇదే ఉంటుంది. కాబట్టి దీంతో 12ంటిని తృప్తిపరచాలి. అగ్నిహోత్రాన్ని దేవతల్ని తృప్తిపరచలేట్రా ఎవరు చెప్పాడు మీకు? 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కళ్ళతో మీకు ఏది చూడాలనిపిస్తే చూసేయండి, చెవులతో మీకు ఏది వినాలనుంటే అది వినండి, నోటితో మీకు ఏం మాట్లాడాలంటే అది మాట్లాడేయండి, నాలుకతో మీకు ఏం తినాలంటే తినేయండి, ముక్కుతో మీకు ఏది వాసన చూడాలంటే అది చూసేయండి, చర్మంతో మీకు ఏది ముట్టుకోవాలంటే అది ముట్టుకోండి, కర్మేంద్రియాలతో కాళ్ళు చేతులు నోరు అంటే మల విసర్జకాలయేమో మూత్ర విసర్జకాలయేమో ఉన్నాయి కదండి, మీకు వాటితో ఏం చెయ్యాలనుకుంటున్నారో చెయ్యాలని చేస్తే మీకు తృప్తి కలుగుతుందో అవి చేసేయండి. మనస్సు బుద్ధి, ఇప్పుడు ఈ 10ంటిని మీరు వాడుతుంటే మనస్సు బుద్ధి సంతోషపడుతుంటాయి. అంతే, అదే ఆనందం అంటే, అదే బ్రహ్మానందం. ఇంకేంటి? ఇవన్నీ వదిలేసి ఎక్కడో కూర్చుంటే బ్రహ్మానందం ఎవడు చెప్పాడురా మీకు? వాడేదో వదిలేసి వెళ్ళి కూర్చున్నాడు, అదే అలా కూర్చున్నావు పాపం ఏం లేదా అంటే మీరు బాధపడతారని, అందులో బ్రహ్మానందం ఉంది అంటాడు. లేకపోతే అయ్యో పిచ్చాడా ఇన్నాళ్ళు అలా కూర్చున్నావు ఏమీ లేదా అని మీరు అంటారేమో అని వాడు అంటున్నాడు, అంతే. అవన్నీ మీరేం నమ్మకండి, ఇదే బ్రహ్మానందం అంటే. చక్కగా ఇలా అనుభవించండి. చూసారా? ఇంకొక మాట చెప్తాను మీకు. ఎప్పుడో పడిపోయాడు శరీరమిరిగి వేగా ఆవియున్నంత కేతట యతిశయిల్లా పెళ్ళుగా భోగముల చెంది ఉల్లసిల్ల వలయు అవ్వలనేమి కన్పట్టు కనుడు. ఏమిట్రా ఈ హద్దులేమిటి, నీతులేమిటి, మీకు మీరు సూత్రాలు రాసేసుకోవడం ఏమిటి? ఇదో శరీరం, ఆ పక్కన ఇంకో శరీరం ఉంది, ఈ శరీరానికి ఆ శరీరం నచ్చిందనుకో, ఈ శరీరంతో ఆ శరీరాన్ని అనుభవించేయడమే. ఈ శరీరానికి ఆకలేసిందనుకో, దీనికి బలం ఉందనుకో, అవతల బలం లేదనుకో, నీకు ఆకలేసింది కాబట్టి ముందు లాగేయడమే, నువ్వు తినేయడమే, అంతే. ఇవన్నీ అయిపోయిన తర్వాత అలా చేయకూడదండి, అలా చేస్తే పాపం వస్తుందండి. పాపం వస్తే ఏమవుతుంది?
ఇది పడిపోయాక ఏదో అవుతుంది. ఎవరు చెప్పాడు? ఇది పడిపోయాక ఏదో ఉంది, నువ్వు చూసొచ్చావా? చూసొచ్చిన వాడిని ఒకటి వచ్చి చెప్పమనండి అంటే అలా చెప్పాడు ఎవరంటారండి? శాస్త్రం ప్రమాణం. అది వేదమును ప్రమాణముగా స్వీకరించిన వాడైతే అయ్యో ఇది దోషభూయిష్టమైన వాక్కు, వీడికి తెలియనివో మాట్లాడుతున్నాడు, వీడి కంటికి కనపడింది సత్యమని మాట్లాడుతున్నాడు, వీడికి తెలియదు వీడికి అని వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే పాపం వాళ్ళు అలా చెవులొగ్గి విన్నారు. విని ఆహాహాహా ఏమిట్రా మనం మందమతులం, ఏమిటి పూజలు ఏమిటి, శివలింగాలు ఏమిటి, యజ్ఞాలు ఏమిటి, యాగాలు ఏమిటి, ఏమిటి మనం ఇన్నాళ్ళు అసలు మనకి తెలియలేదు. అసలు మనమే కదా బ్రహ్మగారిని అడిగాం ఆయువు ఉంటే కదా భోగం అని, అందుకే కదా మనం అడిగాం 1000 దివ్యవత్సరాలని అని. వెంటనే రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ వావి లేదు, వరస లేదు, భార్య లేదు, బిడ్డ లేదు, మీ ఇష్టం భోగాలు అనుభవించండి అన్నారు. అంతే, ఇంకా శరీర సంబంధమైన భోగము ప్రారంభం అయిపోయింది. ఎవరికి ఏది భోగం అనిపిస్తే అది అనుభవిస్తారంతే. పాపం లేదుగా, పాపము లేదు, పుణ్యము లేదు, గొడవ లేదు వాడికి ఇంకా. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా స్త్రీలు పురుషులిట్టుల పాలింపక పూర్వ ధర్మ పదవీచ్యుతులై రేలు పవల్ ధన కామేచ్ఛాలసులైరి తరిగే సత్వం వెల్లన్. ఇలా రాత్రి లేదు, పగలు లేదు, బ్రాహ్మీ ముహూర్తంలో అయితే పూజ చెయ్యాలని గొడవ లేదు, పూజ లేదు, పునస్కారం లేదు, యజ్ఞం లేదు, యాగం లేదు, క్రతువు లేదు, దేవతలు లేరు, హవిస్సులు లేవు, భయం లేదు, శాస్త్రం లేదు, శాస్త్రవాక్యం లేదు, ఋషివాక్యం లేదు, పురాణం లేదు, ఏమీ లేదు. నీ కంటికి కనపడింది నువ్వు చేసేసుకోవచ్చు, అన్ని భోగాలు అనుభవించవచ్చు, అన్నీ వదిలేయడమే, అన్ని వదిలేసి తిరగచ్చు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? మంగళప్రదమైన అన్ని వదిలేశారు, అమంగళప్రదమైనవన్నీ కౌగులించుకున్నారు, కౌగులించుకుని తిరిగారు. దానివల్ల లోకమంతా పాపభూయిష్టమైపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు అంటే శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారు వీళ్ళందరినీ తీసుకుని పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి శంకరా ఒక్కసారి మీరు చూడండి, మీరు పంపారు కదా, సర్వం సిద్ధం చేసేసాం, ఇప్పుడు భక్తి ఏం లేదు, ఇప్పుడు మిమ్మల్ని పూజించే వాళ్ళు ఎవరు అక్కడ లేరు. ఎక్కడొచ్చిందండి ఈ ప్రమాదం? మీరు టక్కరితనం అనుకోకండి, శ్రీ మహావిష్ణువు యొక్క టక్కరితనమని మీరంటే నేను అంగీకరించను. మీరు ఎక్కడ దెబ్బతింటున్నారో చూపిస్తున్నారు ఆయన. వినకూడనిది వినుటయే ప్రమాదమునకు కారణము. మనస్సుకి బలహీనత ఉంటుంది, భయానికి లొంగుతుంది. అది మనము వినకూడనిది అనుకుంటే ఆ ప్రాంగణమునకు వెళ్ళరాదు. అవి మీరు విననవసరం లేదు. మీరు నేను వినను, మా ఈశ్వరుడు మాకున్నాడు, నేను ఏదో పూజించుకుంటున్నాను, నన్ను నేను రక్షింపబడతాను అని మీరు చెప్పాలి. వినడం మీ తప్పు, చెప్పినవాడి తప్పు కాదు. వాడు అలా చెప్పాలనుకున్నాడు, వాడు చెప్పాడు, అలా వాడు నమ్మాడు కాబట్టి వాడు చెప్తాడు. కానీ వినడం మీదే తప్పు. ఇది బహుశः యుగ యుగములకు అవసరమని పరమాత్మ అప్పుడే భావించి ఉంటారు. అందుకని అప్పుడే ఈ పని చేయించి చూపించారు. కనుక చెడు మాట వినరాదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? శంకరుడు చూశాడు, అబ్బో చాలా బాగుందయ్యోయ్, త్రిపురాసురులు చాలా గొప్ప పూజలు మొదలెట్టారు, ఇప్పుడు నేను వారిని సంహరించవచ్చు. కానీ నేను సంహరించడం పెద్ద విశేషం కాదు, సంహరిస్తాను, పాపం చేశారు కాబట్టి దేవతా సార్వభౌముడిగా. వాళ్ళు కొన్ని వరాలు అడిగేటప్పుడు 1000 దివ్య సంవత్సరాలన్నారు, పుష్కళావర్తక మేఘాలన్నారు, పుష్యమితో చంద్రుడు ఉండాలన్నారు, మిట్ట మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం ఉండాలన్నారు, ఇంతకు ముందు లేని రథం ఉండాలన్నారు, ఇంతకు ముందు లేని ధనస్సు ఉండాలన్నారు, ఇంతకు ముందు లేని బాణం ఉండాలన్నారు. ఇవన్నీ అన్నారు కదా, మరి అవన్నీ తెచ్చారా అన్నారు. అవన్నీ పట్టుకునే వచ్చేసాం మహాప్రభు అన్నారు. అయితే సరే తీసుకురండి అన్నారు. ఏమిటి తీసుకొచ్చారు వాళ్ళు? సమస్త లోకములలో ఉండేటటువంటి సారమును పిండి వాళ్ళు దాన్ని భూమండలం మీద రథంగా, భూమిని రథంగా మార్చారట. కుడి చక్రంగా సూర్యుణ్ణి పెట్టారు, ఎడమ చక్రంగా చంద్రుణ్ణి పెట్టారు. ఆ చక్రాలకి ఆకులుగా ఇటు 6 ద్వాదశాదిత్యులను పెట్టారు. అలంకారంగా నక్షత్రాలతో అలంకారం చేశారు. పూర్వం లేదు కదండి ఇటువంటి రథం. దీనికి కమ్ములుగా, అంటే ఈ రథానికి కింద నుంచి ఇలా గుర్రాల దగ్గరికి వెళ్ళే కమ్ములుగా ఋతువుల్ని పెట్టారు. ఆకాశాన్ని ఆ రథానికి కప్పుగా పెట్టారు. మందర పర్వతాన్ని శివుడు కూర్చోడానికి ఆసనంగా వేశారు. ఉదయాచలము అస్తాచలము అనేటటువంటి 2 కొండల్ని నొగలుగా మార్చారు. సంవత్సరాల్ని వేగంగా మార్చారు, రథం యొక్క వేగంగా. ఉత్తరాయణాన్ని దక్షిణాయనాన్ని 2 చక్రాలకి శీలలుగా వేశారు.
పంచభూతాల్ని ఆ రథానికి బలంగా మార్చారు. వేదాంగ పురాణాల్ని రథానికి గంటలుగా కట్టారు. గంగాది నదుల్ని ఆ లోపల శివుడు కూర్చున్నప్పుడు చామరం వేయడానికి స్త్రీలుగా మార్చారు. బ్రహ్మగారిని సారథిగా కూర్చోబెట్టారు. ప్రణవాన్ని ఆ గుర్రాల్ని తోలడానికి కొరడాగా మార్చారు. మేరు పర్వతాన్ని ధనస్సుగా చేశారు. ఆదిశేషుణ్ణి అల్లెత్రాడుగా కట్టారు. సరస్వతీదేవిని గంట కొట్టి బయలుదేరాలి కాబట్టి రథానికి ముఖ్య గంటగా మార్చారు. శ్రీ మహావిష్ణువు బాణంగా మారారు. రథాశ్వములుగా వేదాల్ని సమకూర్చారు. మహర్షులు దాని ముందు గానం చేసేవాళ్లుగా బయలుదేరారు. ఇటువంటి రథం ఎంత గొప్ప రథం అండి! చాలా గొప్ప రథమా కాదా? అప్పుడు మీరు ఈ రథం చాలా గొప్ప రథము అని అండంలో మీకు ఏమైనా అనుమానం ఉందా? ఏం లేదు కదా. కానీ ఇంతకన్నా అన్యాయమైన రథం ప్రపంచంలో ఉండదు. అదేమిటండి అంత ఆఘాయిత్యం మాట అన్నారు మీరు? వాళ్ళేమో ఇంత కష్టపడి రథం చేశారా? మీరేమో ఇన్నాళ్ళకి శివమహాపురాణంలో ఏదో పెద్ద మొనగాళ్ళే వచ్చి కూర్చుని ఇదేం రథం అంటున్నారా? ఏమిటంటే మీకు ఆధారం ఇదేం రథం అనడానికి అని మీరు నన్ను అడుగుతారేమో. శంకరుడు నవ్వేట రథాన్ని చూసి, ఏమిట్రా ఈ రథం అని. ఎందుకని? రథం ఏమిటి? భూమి. భూమి యుద్ధం కోసమని త్రిపురాసురులు ఎక్కడున్నారు? ఆగకుండా తిరుగుతున్నారు ఆకాశంలో. భూమి కదిలిపోయింది అనుకోండి. ఇప్పుడు ఆ రథం ప్రకారం ఏమవ్వాలి? త్రిపురాసురుల మాట ఏమో కానీ వీళ్ళందరూ ఏమైపోవాలి? హఠాత్తుగా భూమి ఎగిరిపోతే యుద్ధానికి. రెండు, ఇప్పుడు ఈ భూమి రథం నడవాలి. నడవాలంటే దేన్ని ఆధారం చేసుకుని నడుస్తుంది? చక్రాలను ఆధారం చేసుకుని నడుస్తుంది. ఒక చక్రం ఎవరు? సూర్యుడు. ఒక చక్రం ఎవరు? చంద్రుడు. ఇందులో సూర్యుడు వస్తే చంద్రుడు వెనక్కి వెళ్ళిపోతాడు, చంద్రుడు వస్తే సూర్యుడు వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ చక్రం ముందుకెడితే ఈ చక్రం వెనక్కి వెడుతుంది. ఇప్పుడు ఆ రథం ఎలా ఎక్కుతాడు? యుద్ధానికి ఎలా పెడతాడు? మీరు ఇప్పుడు ఇలా సమన్వయం చేసుకోండి ఆ రథానికి. అసలు అన్ని ఇబ్బందులే అందులో. ఇలాంటి రథం ఎక్కి ప్రణవమేమో గుర్రాలు, బ్రహ్మగారేమో రథం తోడడం. ఆయన ఎప్పుడూ చేయలేదు ఆ పని. దొరగారి కారెక్కి రమ్మంటే నేను వచ్చేస్తాను కానీ సడన్ గా ఓ రోజు దొరగారు పురాణానికి వెళ్దాం కోటేశ్వరారు ఎప్పుడు నేనే నడపడం ఏంటంటే, ఇవాళ మీరు నడపండి నేను పక్కన కూర్చుంటానన్నారు అనుకోండి, నా బతుకేమైపోవాలి. నేను పురాణం అంటే చెప్తాను కానీ దొరగారిలో కారెక్కడ తోలగలను? నేను చెవులో రొద పెట్టేస్తున్నా 4 రోడ్ల సెంటర్లో అన్నింటి మధ్యలోంచి నకులుడు సహదేవుడు రథాన్ని తీసుకెళ్ళిపోగలరు క్షేమంగా. నన్ను తీసుకెళ్ళమంటే ఏది వేయాలో తెలియదు. ఇక్కడ ప్రారంభమైన రథం దొరగారు నడిపితే భూమి మీద నడుస్తుంది, నేను నడిపితే ఆకాశంలో నడుస్తుంది. ఎందుకని నాకు అలవాట్లేదు కనుక. చతుర్ముఖ బ్రహ్మగారు 4 ముఖాలతో వేదాలు చెప్పమంటే చెప్తాడు, సృష్టి చేయమంటే చేస్తాడు. కానీ ప్రణవాన్ని కొట్టుకోరతో అంటే రథానికి ఆయన ఏం కొడతాడండి? అందులో సరస్వతీదేవి గంటగా మోగుతుంటే పక్కన ఇంత అల్లరా. అదే రథం. ఏమిటో ఈ రథం అన్నట్టు ఆయన. సరేలేండి ఫోన్లే, పాపం ఏదో పిల్లకాయలు చేస్తే ఇచ్చారు కదా, కాదండం ఎందుకు? మనం చేసే పనులండి భక్తికి ఈశ్వరుడు లొంగిపోతాడు. కానీ చిక్కుడుకాయలతో రథం కట్టి సూర్యుడిని ఎక్కమంటాం కదండి. మనం చెయ్యట్లా. దానికి చీపురు పుల్లలు పైగా గుచ్చేసి దాని మీద పెట్టేసి, అది ఓ చిక్కుడాకులో ఎంత పెద్ద రథం. ఆ రథం మీద సూర్యుడు ఎక్కాలట. ఏమిటండి దాన్ని అడిగారనుకోండి, సూర్యరథం అండి. సూర్యుడు ఎక్కుతాడు. ఆ తర్వాత వీళ్ళే ఏం చేస్తారు? దాన్ని ఆ ఇంట్లోనే పక్కన ఉన్న డస్ట్బిన్లోనో ఎందులోనో పట్టుకెళ్ళి పడేస్తున్నారు కదండి. ఆ పాటి కూడా లేడనమాట సూర్యుడు. ఇంత నువ్వు చేసిన రథం ఎక్కాలంటే ఆయన ఇంత ఉండాలి. అంటే ఎవడైనా నిజంగా సూర్యుడు ఎలా కూర్చుంటే ఇదే రథం కట్టే వచ్చి కూర్చుంటాడు. అలాగా సూక్ష్మరూపుడై వచ్చి కూర్చుని నువ్వు చిక్కుడాకులో పెట్టిన ఇంత పరమాన్నం తినేసి, అబ్బబ్బబ్బబ్బా ఎంత పరమాన్నం పెట్టావు, ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత బాగుంది అని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతాడు. అలా అనకపోతే ఈశ్వరుడు ఎందుకు అవుతాడండి? భక్తికి వశుడవుతాడు ఆయన. కాబట్టి ఇప్పుడు శివుడు ఆ రథాన్ని చూసి, ఏమిట్రా ఈ చక్రాలు నడపండి మీరు, ఒకటి అటు ఎడుతోంది ఒకటి ఇటు ఎడుతోంది, ఇది కదలదు, ఎందుకురా ఈ రథం, ఏమిటి తయారు చేయడం రా ఈ రథం అంతా, మీరు ఇది పట్టుకుని త్రిపురాసుల్ని సంహరించడానికి వెళ్ళినా నేను బుర్రుందిరా మీకు అని దెబ్బలాడేశాడు అనుకోండి. వాళ్ళందరూ ఇలా 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 వేళ్ళు విరిచేసుకోవాలి. కాబట్టి ఆయన అన్నట్ట ఓ నవ్వు నవ్వాడంతే, ఏమనలేదు. ఇది ఈశ్వరానుగ్రహాన్ని మీకు చూపిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే ఎలా చెయ్యాలి అన్న ఆలోచన లేకుండా చాలా గొప్పగా ఇంతకు ముందు ఎవ్వడు ఊహించని రీతిలో చెయ్యాలని అనిపించింది అనుకోండి, చాలా గొప్పగా పొగడాలనుకుంటే ఒక ఆయన ఎవరో పక్కనే సభలో ఉన్నటువంటి ఆయన్ని చూసి, మహానుభావుడు ఇటువంటి కీర్తిశేషుడు ఎక్కడ ఆయన బాగా పొగడాలనుకున్నాడు. ఇటువంటి కీర్తిశేషుడు అంటే చచ్చిపోయినవాడని. ఆయన పాపం కుర్చీలోనే కూర్చున్నాడు. కీర్తిశేషుడు ఏంటి?
అంటే ఒక్కొక్కసారి ఆవేశం ఎక్కువైపోయింది అనుకోండి, అన్ని కొత్తవి తెచ్చేయాలి అంటే అసలు అలా తేకూడదు కూడా కొత్త తెచ్చేస్తే. నిన్ననే నేను పేపర్లో చదివాను, కొత్త లింగం కూడా తెచ్చేసారు గుళ్ళోకి. కాబట్టి ఆ ఆరాటం అలా ఉంటుంది ఒక్కొక్కసారి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, దాని గురించి నేను వ్యాఖ్యానించట్లేదు, దాన్ని ఒక ఉదాహరణగా చూపించానంతే. కాబట్టి ఇప్పుడు అది చాలా చిత్రంగా ఉంటుంది ఆ ఆర్తి. ఈ ఆర్తిలో అన్ని కొత్తవి. ఏమిటి కొత్తవి తెచ్చేశారు? ఇందులో మీరు చూడండి, అది శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండే సమయం అయితే ఈ బాణం వెడుతుందా ముందుకి? ఇన్ని అల్లర్లు, దానికి ఒక్కటి సరిగ్గా లేదు. నేను ఇప్పుడు మళ్ళీ ఆ రథం ఎందుకు యోగ్యము కాదు అని నేను మాట్లాడవలసి వచ్చింది అనుకోండి, మళ్ళీ వీటన్నింటినీ నేను తిప్పి చూపించాలి మీకు. తిప్పి చూపించాలంటే మాటలు కాదండి. ఆయన అంటే ఏమిటి, ఆయన శీలైతే ఏమైపోతుంది, ఇలా చెప్పుకుంటూ వెళితే ఇదో 15 రోజులు పడుతుంది. కాబట్టి మీకు 2-3 ఉదాహరణలు నేను చూపించాను. కాబట్టి ఇటువంటి రథాన్ని ఎక్కబోయే ముందు శంకరుడు చూసి ఒక్క నవ్వు నవ్వేట, ఏమిట్రా ఈ రథం అని. అయినా ఎక్కాడు. ఆయన ఎక్కి ఓ పదండి అన్నాడు. అంటే ఎవరు కదలాలండి ముందు? ఎవరు కదలాలి? రథం ఎందుకు కదులుతుందండి? రథం లాగేది కదా కదలాలి. రథం కదిలిపోతుంది. రథాన్ని లాగే గుర్రాలు కదలాలి. గుర్రాలు ఎవరు? వేదాలు. వేదాలని కదలమని ఎవరనాలి? ఆ ప్రణవం అనే కొరడా పట్టుకుని వేదాన్ని కొట్టాలి. ఎవరు కొట్టాలి? బ్రహ్మగారు కొట్టాలి. తన నోటితో చెప్పే వేదాన్ని తానేలా కొడతాడు ప్రణవం పెట్టైనా? అయినా సరే ఆయన అంటే డ్రైవింగ్ రాని వాడు సీట్లో కూర్చుంటే తాళం తిప్పడమే రానట్టు ఆయన అటు ఇటు చూసి, ఏమిట్రో ఈ రథం మీద నన్ను కూర్చోబెట్టారు, చతుర్ముఖ బ్రహ్మగారు పెద్దవాడు రథం తోలంటే ఇచ్చే పదవి ఇవ్వాలి, అంతేకాని పెద్దవాడు కదా అని పనికి మేల పదవి ఇచ్చేస్తే ఆయన ఏం చేస్తాడు పాపం? అది ఆయన చేసే పని కాదు. కోటేశ్వరారు ఉపన్యాసం ఎంత బాగా చెప్తారో, మా ఇంట్లో నుయ్యి తవ్వి పెడదురు అంటే నేను ఎక్కడ చదువుతాను? పురాణం చెప్పడానికి నుయ్యి తవ్వడానికి సంబంధం ఏంటి? ఏదో చెప్పవలసింది చెప్పాలి పని. పోనీ పద్యం అర్థం కాలేదు, శివమహాపురాణం అయిపోయిన తర్వాత ఎప్పుడైనా అడుగుతాను చెప్పండి అనాలి, కానీ వేదిక దిగిపోగానే నేను అప్పున్నట్టు చొక్కా పట్టుకుని మళ్ళీ అనుమానాలు అడగకూడదు కదా. అలా ఇప్పుడు ఆయన్ని పాపం ఈ పదవి అప్పచెప్పారు, ఆ గుర్రాలు కదలాలి. ఇప్పుడు ఆ గుర్రాల్ని ఆయన అన్నాడు, ఆ కదలండి అన్నాడు. అంతకన్నా ఆయనకి పాపం గుర్రాలు కొట్టడం అవి ఆయన చేయలేడు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారు అంటే మహాసాధు పురుషుడు ఆయన. అంటే అవి ఏం చేశాయి? బ్రహ్మగారు ఆజ్ఞ బాగుండదు, కదలాలి. కదలబోయాయి, కింద పడిపోయాయి. ఎందుకు పడిపోయాయి? రథంలో కూర్చున్నవాడు ఎవరు? పరబ్రహ్మం. ఈ వేదాలు ఏం చెప్పాయి? యతో వాచో నివర్త్యం చ అప్రాప్య మనసా సహా. ఎక్కడ మనస్సు వాక్కు ఇంకా పని చెయ్యవో అక్కడ బ్రహ్మం ఉంది. వేదాలు బ్రహ్మము ఉండే చోటు చెప్పాయి తప్ప బ్రహ్మము ఉండే చోటుని మీకు దర్శనం చేయించలేవు. దానికి ఆ బలహీనత. ఎందుకని? శృతి ప్రమాణమును చెప్తుంది, పరబ్రహ్మమును చెప్తుంది తప్ప మీకు దర్శనం చేయించదు. దర్శనం మీ యోగ్యతా సిద్ధి వలన వస్తుంది, మీ భక్తి వలన, జ్ఞానము వలన వస్తుంది. కాబట్టి ఇప్పుడు వేదము పరబ్రహ్మమును ఎలా తీసుకెళ్ళగలదు? అప్పుడు వేదము ఈశ్వరుణ్ణి కలిపేయగలిగినటువంటిది అయిపోతుంది. కాబట్టి వేదము తన స్థితిలో తాను ఉండిపోవాలి. లోపల శంకరుడు ఉన్నాడు, వేదాలు గుర్రాలుగా ఉన్నాయి కాబట్టి అవి మోకాళ్ళ మీద పడిపోయాయి. కాళ్ళ మీద నిలబడితే కదులుతుందని ఆశ. మీరు చూడండి, బండికి ఎద్దులు కడతారు, కట్టి అంటాడు అనగానే ఎద్దు నీరసంగా ఉందనుకోండి, అది పడుకుంటుంది, కాడితో సహా పడుకుంటుంది. పడుకుంటే ఇప్పుడు ప్రయత్నం అలా నడు అండవు, డేకు అండవు, లేపే ప్రయత్నం చేస్తాడు, అందులో ఆ తోక నలిపేస్తారు. ఎవరిని ఎందుకు వచ్చిన వారన్నా కానండి, నానా అల్లరి చేస్తారు పాపం. అది ఏదో మొత్తానికి లేచింది కానీ కూలపడిపోతుంటాడు. ఎప్పుడు? బండిలో ఉన్న బరువుని తాను లాగలేనప్పుడు. ఇప్పుడు ఏమైంది? ఆ గుర్రాలు లాగలేకపోయాయి. ఆయన అన్ని లోకాలు బొజ్జలో పెట్టుకుని ఆ రథం ఎక్కేస్తే భూమి ఏం చేస్తుందండి? డామను పడిపోయాయి గుర్రాలు. ఇప్పుడు ఏం చేస్తారు? ఎంతకని కొడతారు వాటిని ఇది పెట్టి. కాబట్టి ఓ రథ గంట టాంగ్ డాంగ్ 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 మోగేస్తుంది అది రథం వెళ్ళాలని. అవతల వాళ్ళేమో ఒక్క క్షణమే ఉంటాయి ఆ 3 సరళ రేఖలో, అసలు ఈ రథమే కదలటం లేదు. అది దాటిపోయింది అనుకోండి, అయిపోయింది లోకాల పని. ఇప్పుడు ఎలా? ఈయన ఏమీ తెలియని వాళ్ళ చూస్తున్నాడు. ఏమిటి రథం అంటున్నారు, ఆ గుర్రాల దగ్గరికి వెళ్తున్నారు, లేవండి అంటున్నారు. బ్రహ్మగారు లేపండి, ఏమని లేపుతాడు? ఇంత అల్లరి. ఇంతమంది దేవతలు చేసిన నిర్మాణము విఫలమైపోయినది, ఆ రథము నడవలేదు. ఇప్పుడు లోకరక్షణ కాంక్ష బలీయమైన వాడెవరు? స్థితికారుడుగా మహానుభావుడు శ్రీ మహావిష్ణువు. అబ్బాయి మీరు లాగలేరు,
ఆయనకి నాకు భేదము లేని వాళ్ళం కాబట్టి నేనే ఆయన్ని కదిపేయాలి. ఇప్పుడు ఆయనే వృషభం అయిపోయి ఆయనే వృషభముగా మారిపోయి ఆ రథాన్ని లాగేయడం మొదలుపెట్టాడు. ఇదే శంకరాచార్యుల వారు శివానంద లహరిలో చెప్పారు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగవహత చేత్యాది రూపం తథౌ తత్పాదే నయనార్పణం చ కృతవాన్ తద్దేహభాగో హరిః పూజ్యాత్ పూజ్యతరస్య ఏవ హిమచేత్ కో వా తదన్యోధికా. బాణత్వం కాసేపు ఆగి ఇంద్రుగాని బాణం ఎలా అవుతాడు. వృషభత్వం ఆ వృషభములు రథాన్ని లాగలేకపోతే ఆయనే వృషభమై లాగారు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వం మోహిని రూపంలో అయ్యప్ప స్వామి వారి జననమునకు కారణమై శంకరుడికి అర్ధాంగి అయ్యారు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం. ఒకసారి శ్వేతవరాహ రూపంలో భూమిని తవ్వుతూ కిందకెళ్లి శివుడి యొక్క ఆదిని కనిపెట్టలేకపోయానని సత్వగుణంతో మాట్లాడారు. కాబట్టి ఘోణిత్వం సఖిత, ఆయన మనస్సుని సంతోషపెట్టారు ఒకనాడు మోహినిగా. సఖిత మృదంగవహత, సంధ్యాకాలంలో నృత్యం చేస్తున్నప్పుడు మధ్యలో వాయిస్తుంటారు. మృదంగవహత చేత్యాది రూపం తథౌ తత్పాదే నయనార్పణం చ కృతవాన్. ఒకానొకసారి సహస్ర కమలములతో శివలింగాన్ని అర్చన చేస్తున్నారు. ఆయన చేస్తున్నప్పుడు శంకరుడు పరీక్ష చేద్దామని ఒక్క పువ్వు తగ్గిపోయేటట్టు చేశాడు. మనలా చెయ్యరుగా ఆయన పూజ చేస్తే. నామము పువ్వు ఏకీకృతము, 3 ఏకీకృతమైతే పూజ అంటారు మనోవాక్కాయ కర్మలు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక్కొక్క పువ్వు వేస్తున్నారు. 1000వ నామం దగ్గరికి వచ్చేటప్పటికి పళ్ళెం ఖాళీ, పువ్వు లేదు. ఇప్పుడు పువ్వు లేకపోతే ఆయన ఆలోచించారట. రామకమల పత్రాక్ష అని కదా అంటాం. ఆయన కన్నులు అరవిందముల తామర పూల్లా ఉంటాయి. అందుకని ఒక గుడ్డు పీకి శంకరుడి కంటి మీద పాదాల మీద వేశారట. వేస్తే నేత్రార్పణేశ్వరలింగము అని తమిళనాడులో ఉందండి ఆ దేవాలయం. కాబట్టి ఇప్పుడు శంకరుడు ప్రత్యక్షమై ఎంత గొప్పగా పూజ చేశావో నా మీద భక్తితో అని తన శరీరంలో అర్ధభాగాన్ని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చేశారు. అదే హరిహర రూపము. మీరు దాని అందం చూడాలంటే హైదరాబాద్ ఫిలిం నగర్ వాళ్ళు సినిమా యాక్టర్లందరూ కట్టినటువంటి దేవాలయంలో ఈ హరిహర రూపం ఉంటుందండి. అద్భుతం. మీరు ఎప్పుడైనా వెడితే చూడండి, చాలా బాగుంటుంది. ఒక పక్క విష్ణువు, ఒక పక్క శివుడు ఒకే శరీరంలో ఉంటారు. చాలా గొప్పగా ఉంటుంది. ఆ హరిహర రూపమే తిక్కన గారికి ప్రత్యక్షమై ఆయన దగ్గర ఆ మహాభారతంలో ఆయన ఆంధ్రీకరించిన భాగాన్ని స్వీకరించి ఆ తిక్కన గారిని కృతార్థుణ్ణి చేశాడు ఆ హరిహరమూర్తి. కనుక ఇటువంటి శ్రీమన్నారాయణుడు ఇప్పుడు వృషభమై ఆ రథాన్ని లాగుతున్నారు. లాగుతుంటే మెల్లిగా ఎలాగైతేనే ఆ రథం కదిలిందని మీరు అనుకోండి. రథం కదిలింది. ఇప్పుడు ఈ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకోవాలి. వీళ్ళందరూ వికలాడుతున్నారు త్రిపురాసురులు. ఎందుకని? అధర్మంలో ఉన్నారు, మదమెక్కి ఉన్నారు. ఒక్క క్షణంలో మమ్మల్ని కొడతాడని. ఇప్పుడు ఈ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుని ఆదిశేషుణ్ణి తాడుగా కట్టి వింటినారిగా టంకారం చేసి శ్రీ మహావిష్ణువుని బాణంగా తీసుకుని లాగి విడిచిపెట్టాలి. శంకరుడు అన్నట్ట, సర్వలోక సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తను నేను ఏదైనా చేస్తే అది నా అనుగ్రహము కిందకే వస్తుంది. నీకు బ్రహ్మగారు వరం ఇచ్చారు, సంపలేనని అనుకుంటున్నావు కదా, ఇలా ఉండకపోతే చంపలేను, లోకమునందు లేని ఆయుధంతో కదా చంపమని అడిగావు. నేను నా 3వ కన్ను విప్పితే ఏమవుతావు? నేను కోపంగా చూస్తే ఏమవుతావు? అది ధనుర్వేదంలో లేనిది అని ఆగ్రహాన్ని పొంది ముఖం తెల్లటివాడు ఎర్రపడి ఒక్కసారి కాల్చేద్దామని అనుకుని పరమదయాస్వరూపుడయ్యాట. వాడి అజ్ఞానానికి నేను అజ్ఞానంలో కెడితే వాడు కోప్పడ్డాడని నేను కోప్పడితే వాడికి నాకు పోలికే ఉంటుంది ఇంకా అని పెద్ద నవ్వు నవ్వేట. దయాసముద్రుడై ఆ త్రిపురాసురులను సంహారం చేయడం కోసమని 3వ కన్ను విప్పబోతున్నట్ట. కొద్దిగా కదిలింది రెప్ప. కదలగానే
లింగ పురాణంలో చెప్తారు, సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవ చ శరే వ్యవస్థత దేవమూచు ప్రణమ్యతం దగ్ధమప్యత దేవేశ వీక్షణేన పురత్రయం అస్మద్ధితార్థం దేవేశ శరన్మోక్తుమిహార్హసి అని అడిగాయి. ఆనాడు శ్రీ మహావిష్ణువు, సోముడు, కాలాగ్ని ఇవన్నీ కలిసి బాణంగా వచ్చి, ఈశ్వర ఒక్కసారి మీ చేతితో మీరు స్పృశించి బాణమని పట్టుకొని మీ యొక్క ధనస్సునిలా చేత్తో పట్టుకొని ఆ ఆదిశేషుణ్ణి వింటినారిగా మీరు వంగి కట్టి పైకి లేచి ఈ బాణాన్ని తగిలించి ఆకర్ణాంతము మీరు లాగితే మీ చెవిదాకా వచ్చి మీలో ఉన్న శక్తి మాలోకి ప్రసరించాక మీ బాణము మీ ధనస్సు నుండి వినిర్ముక్తమై త్రిపురాసుర సంహారం చెయ్యాలని మాకు కోరిక. అందుకని మమ్మల్ని బాణంగా ముట్టుకోండి అని అడిగారు. అప్పుడు శంకరుడు నవ్వి ఈ బాణాన్ని తీసుకుని సంధించి విడిచిపెట్టాడు. ఒక్క బాణం అన్నీ అడిగారు, దగ్ధమై బూది కుప్పలై కింద పడిపోయాయి త్రిపురాములు. ఇది త్రిపురాసుర సంహారము అని శాస్త్రం పిలిచింది.